హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ నెక్స్ట్ పార్ట్ చూడండి. మిస్ అలక, సాయంత్రం పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఎందుకో తెలుసా? మీ జవాబు కోసం. ఆ మాట వినిపించుకున్నట్టుగా గబగబా అక్కడి నుంచి వచ్చేసింది అలక. ఆమె గుండెల్లో ఏదో ఉద్వేగం. ఎంతో దూరం నుంచి పరిగెత్తి పరిగెత్తి వచ్చి కూలబడినట్టుగా అయిపోయింది అలక మనసు. అలల తాకిడితో ఉప్పొంగే సముద్రం స్విమ్మింగ్ చేసినట్టుగా ఉంది అలకకు. ఏమైందే? దగ్గరకు వచ్చిన అలకని అడిగింది సురభి. బాడీ లాంగ్వేజ్లో ముగ్ధ నిజంగా ఎక్స్పర్ట్. ఆయాసాన్ని అణుచుకుంటూ ముగ్ధ వైపు చూస్తూ అంది అలక మెచ్చుకోలుగా. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న టాపిక్ ఏంటే? నీలిమ అడిగింది. నీలిమ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు అలక. మిమ్మల్ని చూస్తుంటే సంపెంగ పువ్వు సిగ్గుపడుతున్నట్టుగా ఉంది. జయాధ్యక్ష కంఠంలోంచి వచ్చిన ఆ పొగడ్తే అలక నరాన్ని పరవశింప చేస్తున్నాయి. హిప్నాటిస్ట్ చేసిన హిప్నాటిజంలో చిక్కుకుపోయినట్టుగా అయిపోయింది అలక. ఒకంతసేపటికి తేరుకుని నోరు తెరిచింది. నాకతడు నచ్చాడు. నేను అతనిని వెనక నుండి ఉండి ఉత్తేజపరుస్తాను అంది ఆత్మీయంగా అలక. మిగతా ముగ్గురు ఒక్కసారి హేళనగా నవ్వారు. అతను జెంటిల్మెన్లా కనిపిస్తున్నాడు. అతనికి నువ్వు కొత్తగా ఇచ్చే ఉత్తేజం ఏముంటుంది? దారి తప్పిన వారినే మనం సెలెక్ట్ చేసుకోవాలని మర్చిపోయావా? వీఆర్ సారీ. వ్యక్తిగత ఇష్టాలకు ఇక్కడ తావులేదు నిర్మమాటంగా అన్నారంతా. ఇక్కడకు ఇలా ఉండగా అక్కడ మరో 2 నిమిషాల తర్వాత జయాధ్యక్ష సీట్లో నుంచి లేచాడు. పక్కకు తల తిప్పి అలక వైపే చూసి కళ్ళతోనే వెళ్తానన్నట్టుగా చెప్పి ముందుకు నడిచాడు. వెళుతున్న జయాధ్యక్ష వైపు నిరాశగా చూసింది అలక. ఎవరా అమ్మాయి? ఇంతకు ముందు నీకు తెలుసా? జయాధ్యక్షను అతని ఫ్రెండ్ అడిగాడు. తెలియదు. జయాధ్యక్ష టీవీగా సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. అంతవరకు మనం పాలిటిక్స్ గురించి కదా డిస్కస్ చేస్తున్నాము. మరి ఆ అమ్మాయితో ఇంకేదో విషయం డిస్కస్ చేస్తున్నానని ఎందుకు అబద్ధం చెప్పావు? అతడి వైపు ఓరి పిచ్చివాడా అన్నట్టు చూశాడు జయాధ్యక్ష. ఎవరైనా ఆడపిల్ల మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆమెను అట్రాక్ట్ చేసే సబ్జెక్ట్నే మాట్లాడాలి. అందులోనూ ఆ అలక టీన్స్ దాటిన అమ్మాయి కదా. ప్రేమలో పడే కరెక్ట్ వయసు అదే. మగవాడు తనను అల్లుకుపోవాలని కోరుకునే వయసు అదే. అంచేత అలాంటి అమ్మాయికి అలాంటి ఇష్టమైన సబ్జెక్ట్. నవ్వాడు జయాధ్యక్ష. భలే వాడివే. ఆడవాళ్లను అట్రాక్ట్ చేయడం ఓ ఆర్ట్. ఆ ఆర్ట్లో నువ్వు డాక్టరేట్లా ఉన్నావు పొగిడాడు అతను. డాక్టరేట్లా కాదు, డాక్టరేట్నే హస్కీగా అన్నాడు జయాధ్యక్ష. సాయంత్రం ఆ అమ్మాయి నీ దగ్గరకు వస్తుందంటావా? వెయిట్ అండ్ సీ అని బయటకని ఈ జయాధ్యక్ష ఇష్టపడిన ఏ అమ్మాయి దగ్గరకు రాకుండా పోలేదు. అలాగే తనకు నచ్చిన ఏ అమ్మాయిని ఈ జయాధ్యక్ష వదలనూ లేదు అని మనసులో అనుకున్నాడు. ఇదే అదుననుకుని అదే సమయంలో వాళ్ళ ప్రక్క నుంచి నెమ్మదిగా నడుస్తున్న 32 ఏళ్ల వ్యక్తి లోనికి అడుగు వేశాడు. ఆయనే సైంటిస్ట్ శ్రీధర్. మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడే? సురభి చేతిని గట్టిగా నొక్కుతూ అంది నీలిమ. ఓ గంట తర్వాత కాటేజ్కి వచ్చి కలుస్తానే ఫ్రెండ్స్తో చెప్పి రెస్టారెంట్లోకి వచ్చి 4 వైపులా చూస్తున్న శ్రీధర్ దగ్గరకు నడిచింది సురభి. నమస్తే సార్. పరాకుగా ఎటో చూస్తున్న శ్రీధర్ కంగారు పడ్డాడు. నమస్తే నమస్తే, నీకోసమే చూస్తున్నాను అన్నాడాయన. ఏమిటో బజార్లు రెస్టారెంట్లు ఉంటాయి, రెస్టారెంట్లు బజార్లా ఉంటాయి. అంతా గందరగోళం కదూ. కళ్ళద్దాలని సర్దుకుంటూ అన్నాడు శ్రీధర్. అందుకే మనం గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుందాం సార్ నవ్వుతూ అంది సురభి. ఓకే ఓకే. ఇద్దరు రెస్టారెంట్లోంచి బయటకు వచ్చి ఎడమవైపు మలుపుగా తిరిగారు. అక్కడ ఒక 20 అడుగుల రూమ్లో డేడెమ్డ్ చుట్టూ ఇనుప కంచె ఎత్తుగా ఎదిగిన పచ్చిక. ఆ పచ్చికలో ఇద్దరు కూర్చున్నారు. సంభాషణని ఎలా ప్రారంభించాలో ఆలోచిస్తోంది సురభి. ఏదో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలన్నావు, ఏమిటది? ఆ మాటలు వింటున్న శ్రీధర్ వైపు పరీక్షగా చూసింది సురభి. శ్రీధర్కి 32 ఏళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉంటాడాయన. నిరంతరం పరిశోధనల మధ్య ప్రపంచం అంటే పట్టని శ్రీధర్ తిరుపతి నుంచి తిరుమల రావడం చాలా అరుదైన విషయం. ఆయన ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నాడు. ఏనాడు కొండెక్కలేదు. నా పరిశోధనే నా దైవం అంటాడాయన. ఏమిటో చెప్పు. ఇంపార్టెంట్ విషయం. కుందనపు బొమ్మలా ఉన్న ఆ అమ్మాయి వైపు చూస్తూ అన్నాడాయన. సార్, మీరు నాకు సలహా ఇవ్వాలి. నేను వ్యక్తిని ప్రేమించాను. ఆ వ్యక్తికి ఇదివరలోనే పెళ్ళయింది. నేను ప్రేమిస్తున్న విషయం ఆయనకు తెలియదు.
ఆయనకు నాకు మధ్య దాదాపు 10 ఏళ్ల వ్యత్యాసం ఉంటుంది. ఆయనతో ఈ విషయం ఎలా చెప్తే బాగుంటుందో మీ సలహా కోసం శ్రీధర్ వైపు చూస్తూ అంది సురభి. నేననుకున్నానులే, ఈ వయసులో ప్రేమలు తప్ప పరిశోధనలుంటాయా? ప్రేమిస్తున్నానన్నమాట. నువ్వు ఆయన్ని ప్రేమించే ముందు నీకు ఆయన పూర్తిగా అర్థమయ్యాడు అనుకుంటున్నావా? నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావు, మరి వాళ్ళ ఆవిడ గురించి ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే ఆయన నీ ప్రేమను ఎలా స్వీకరించగలడు? నువ్వంటే ఇష్టం ఉన్నా సరే తన భార్య స్థానంలో నిన్ను చూడలేడు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా సంసారం చేస్తున్న స్త్రీ పట్ల ఆయనకు ప్రేమ లేకపోయినా మమకారం ఉంటుంది. అవునా? చెప్పడం ఆపి సురభి వైపు చూశాడు శ్రీధర్. సురభి తలంచుకుని పచ్చిక మీద గీతలు గీస్తోంది. భార్య ఆయన్ని ప్రేమిస్తోందా, ద్వేషిస్తోందా అనేది నాకు అక్కర్లేదు సార్. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. అన్ని కోణాల్లోంచి ఆయన్ని నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళిద్దరి మధ్య సదావగాహన లేదని మాత్రం నాకు తెలుసు. ఆ సదావగాహన లేకపోవడాన్ని నేను ఆసరాగా తీసుకుని ఆమెకు ద్రోహం చేస్తున్నారు అనుకునేవారు. నేను ఆయన్ని చూసిన మొదటి క్షణం నుంచే ప్రేమిస్తున్నాను. నా వయసు కుర్రాన్ని నేను ప్రేమించకుండా వయసులో పెద్ద ఆయన్ని ఎందుకు ప్రేమిస్తున్నానా అని చాలాసార్లు ఆలోచించుకున్నాను. ఆ ఆలోచనని విరమించుకుందామనుకున్నాను, కుదరలేదు. అందుకే చాలా ఉద్వేగంగా చెప్పింది ఆ మాటల్ని. నీ సైడ్లో నువ్వు సీరియస్గా ఉన్నావు కాబట్టి ఆలస్యం చేయకుండా ఆయనతో ఈ విషయం మాట్లాడు. ఏమంటాడో చూడు, తర్వాత మనం ఆ విషయం డిస్కస్ చేద్దాం శ్రీధర్ అమాయకంగా అన్నాడు. ఆ మాటలకి నవ్వొచ్చింది సురభికి. ఏం నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీతో సీరియస్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సార్ చెప్పనా? చెప్పు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం మీకు నాకు సంబంధించిన విషయమే సార్. తల ఉంచుకుని మెల్లగా చెప్తున్న సురభి మాటలకు శ్రీధర్ షాక్ తిన్నాడు. చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. స్త్రీ మనసును అద్దంలో అతి తేలిగ్గా చూడగలిగిన ఆలోచనల్ని మాత్రం భూతద్దంలో కూడా చూడలేము అని ఎవరో అన్నగా విన్నట్ట. అది గుర్తుకొచ్చింది శ్రీధర్కి. ఒక ఆడపిల్ల ఎవరిని ఎప్పుడు ప్రేమిస్తుందో ఎవరూ చెప్పలేరేమో. నువ్వు ప్రేమిస్తున్నది నన్నా? ఆర్ యు మ్యాడ్? చాలా పెద్దరికం ధ్వనించింది శ్రీధర్ గొంతు. సురభి ఏం మాట్లాడలేదు. ఎస్ సార్, ఐఎమ్ మ్యాడ్ ఆఫ్టర్ యూ. ఐ లవ్ యూ. మీరు అంగీకరించకపోయినా మిమ్మల్నే నేను ప్రేమిస్తుంటాను స్థిరంగా చెప్పింది సురభి. ఇంతసేపు ఆలోచనల్లో పడ్డాడు శ్రీధర్. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. సమాజం మన జంటను అంగీకరిస్తుందా లేదా అనేనా? 54 ఏళ్ల వయసున్న చార్లీ చాప్లిన్ని ఊనా ఒనిల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికి ఊనా వయసు ఎంతో తెలుసా? 15 ఏళ్ళు. ప్రపంచ ప్రఖ్యాత సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్చే 69 ఏళ్ల వయసులో మొన్ననే ప్రేమించి పెళ్లి చేసుకుంది సుకన్య. ఆమెకు పెళ్లి చేసుకున్నప్పటికీ 39 ఏళ్ల వయసు అయినా అంతకు 15 ఏళ్ల క్రితం నుంచి రవిశంకర్ని ప్రేమిస్తూనే ఉంది సుకన్య. చరిత్రలోకి వెళితే ఇలాంటి సంఘటనలు ఎన్నో మనకి కనిపిస్తాయి. మీరు ఏదో చెప్పబోతున్న సురభికి శ్రీధర్ అడ్డొచ్చాడు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా ఉండొచ్చు, కానీ మీ చరిత్ర మేడం సంగతి వేరు అన్నాడు శ్రీధర్ సురభిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక. నిజంగా? చెప్పండి సార్. మీకన్నా విశాలాక్షి గారితోనే నాకు ఎక్కువ పరిచయం. ఆవిడ మనస్తత్వం నాకు బాగా తెలుసు. మీరు ఒంటరిగా మీ దాంపత్య జీవనం గురించి ఎంతో బాధపడుతున్నారని నాకు తెలుసు. మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను స్పష్టంగా గమనించాను. మీకు మీ శ్రీమతి గారి ప్రోత్సాహం నిజంగా ఉంటే పరిశోధనా రంగంలో ఈ పాటికి మీ కీర్తి మన ఇండియా పరిధులు దాటి వెళ్ళేది. అవునా? పరిశోధన ఫిజిక్స్లో ఎన్నో పరిశోధించాల్సిన విషయాలున్నాయి, కానీ ఏది ఒక కొలిక్కి రావడం లేదు. తనొక్కడే, తనకి ఇన్స్పిరేషన్ లేదు. భార్య నుంచి చీత్కారాలు తప్ప ప్రోత్సాహం లేదు. నిజంగా తన భార్య గనక తనకు కావలసిన మానసిక ఆనందాన్ని ఇస్తే తను ఈరోజు ఇలా ఉండేవాడు కాదు. శ్రీధర్ తరచు బాధపడే విషయం అదే. సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్. ఏదో నిరాసక్తత. చిరునవ్వులతో బతకాల్సిన లైఫ్లో ఏవో చీకటి నీడలు. ఎన్నెన్నో సాధించాలనుకున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను. అస్పష్టంగా తన మనసులో బాధని వెళ్ళగక్కాడు అతను. దానికి ముగింపు వాక్యంగా, ఈ పరిస్థితుల్లో నువ్వు ఆగి అని సురభి వైపు చూశాడు అతను. నేనంటే ఇష్టం లేదా మీకు? అభిమానంగా తనని అడుగుతున్న సురభిని ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. నాకు మీ నుంచి సెక్స్ సుఖం అక్కర్లేదు. ఆ సుఖాన్ని విశాలాక్షి గారికే ఇవ్వండి. నా ప్రేమను అర్థం చేసుకోండి. మీరు ఈ ప్రపంచంలో ఒక ఐన్స్టీన్ లాంటి వ్యక్తి అవుతారని నమ్మకం ఉంది. మీరు సాధించే విజయం వెనుక నన్ను ఉండనివ్వండి. అదే నాకు చాలు. ఎంతో అనుభవశాలిలా అన్న సురభి మాటలను ముచ్చటగా వింటున్నాడు ఆ సైంటిస్ట్.
సురభి నిజంగా తన జీవితానికి ఇన్స్పిరేషన్ అవుతుంది. తన జీవితంలో కలలు గన్న చిరకాలపు సత్యాన్ని తను కనుగొనగలుగుతాడు. ఎస్ ఎస్ ఇట్ షుడ్ బి హ్యాపెండ్ జరుగుతుంది. తను చేస్తున్న ప్రయోగం సఫలమవుతుంది. తను కోరుకుంటున్నది స్త్రీ ప్రేమ కాదు, స్త్రీ నుంచి లభించే స్వాంత్వన. ఆ స్వాంత్వన తనకు లభించిన నాడు తనేమైనా చేయగలడు. రోజుకొక్క ప్రేమ లేఖలు రాసుకున్న రోజులు నిజం కావు. రోజుకొక్కసారి ప్రేయసి చిరునవ్వు చూడాలనుకున్న రోజులు నిజం కావు. జీవితంలో పిల్లలు, వ్యామోహం, బంధాలు ఇవేమీ నిజం కావు. మానవ జగతి మనుగడ కోసం, ఆ మనుగడ మరింత సుఖంగా జరగడం కోసం తన జీవితం ఉపయోగపడాలి. అందుకు తనకు ఇన్స్పిరేషన్ కావాలి. నిజంగా సురభి ఇన్స్పిరేషన్ అవుతుందా? అవుతుంది. ఆ అమ్మాయి తనతో మాట్లాడిన పద్ధతిలోనే ఆ విషయం అర్థమవుతోంది. శ్రీధర్ 2 నిమిషాల సేపు ఆలోచనల్లో పడ్డాడు. నాకు వారం రోజులు టైం ఇవ్వగలవా? అతను నెమ్మదిగా అడిగాడు. తల ఊపింది సురభి అంగీకార సూచికంగా. మరో 5 నిమిషాల తర్వాత ఇద్దరూ లేచారు. కాయా పండా? కాటేజీలోకి అడుగుపెట్టిన సురభిని ముగ్గురు ఒకేసారి ప్రశ్నించారు. కాయ కాదు, పండు కాదు, విత్తనమే నవ్వుతూ జవాబిచ్చి కుర్చీలో కూర్చుని వేట అయిపోయిందా? కూలబడ్డారు అంది ముగ్గురు వైపు చూస్తూ సురభి. వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. రోడ్డు మీద వెతకాల్సిన హీరోయిన్లు గదిలో కూర్చుంటే ఎలాగే? ఆ వచ్చే హీరోలు గదుల్లో దొరకరు కదా సురభి అంది తిరిగి. రోడ్డు మీద కాపు కాస్తే ఇంకోలా చూస్తారే తల్లి, అదే ఆలోచిస్తున్నాం అంది నీలిమ. తిరుమల రోడ్డు మీద తిరిగితే తప్పు లేదే. ఎవరో వయసులో ఉన్న భక్తురాలు అనుకుంటారు. తప్పేం లేదు, వెళ్ళండి. స్వయంవరంలో సిగ్గు పనికిరాదు. అయితే సరదాగా అలా తిరిగి వద్దాం పద. ముగ్ధ వైపు చూస్తూ లేచి నిలబడింది నీలిమ. లంచ్ టైంకి వచ్చేయండి. ఆల్ ద బెస్ట్. టాటా చెప్పారు సురభి, అలక మనసంతా గౌతమ్ జయాధ్యక్ష మీదే ఉంది. మిగతా ముగ్గురు చేత అతనే తన సెలక్షన్గా ఒప్పించాలని ఉంది. ఇది ఫ్రెండ్స్, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.